హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మేము మీకు ఒక అద్భుతమైన దేశం గురించి చెప్పబోతున్నాం. ఈ దేశం ఎంత పెద్దదిగా ఉంటుందంటే ప్లూటో గ్రహం కూడా దీని ముందు చిన్నబోతుంది. ఆ దేశం మన భారతదేశానికి క్లోజ్ ఫ్రెండ్. ఈ దేశంలో మనుషులే కాదు, ఎలుకబంట్లలో కూడా తాగుబోతులు ఉంటాయి. ఇక ఈ దేశంలో అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలు ఎక్కువగా చనిపోతూ ఉంటారు. దీనికి కారణం కూడా ఆల్కహాలే. మీరు ఎవరైనా ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఈ దేశం మీకోసం సిద్ధంగా ఉంది. ఎందుకంటే మన దేశ అబ్బాయిల కోసం వాళ్ళు కళ్ళు కాపు కాచుకొని ఉంటారు. ఈ దేశంలో ఉన్న మంచినీటి సరస్సులో ఈ ప్రపంచంలో ఉన్న 20% మంచినీళ్లు ఉంటాయి. మరి ఇటువంటి అద్భుతమైన దేశం ఏమై ఉంటుంది? కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనం చెప్పుకుంటున్న ఈ అద్భుతమైన దేశం మరేదో కాదు, రష్యా. ఇక్కడ ఒకే సమయంలో పగలు రాత్రి ఉంటాయనే విషయం మీకు తెలుసా? రష్యా చాలా రోజులుగా యుద్ధం కొనసాగిస్తున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా రష్యా చర్చల్లో నిలిచింది. మన భారతదేశానికి వీటో పవర్ తెప్పించడానికి కూడా రష్యా ఎంతో ట్రై చేసింది. ఇలాంటి టైంలో రష్యాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో రష్యా ఒకటి. ఇంతేకాదు ఆ దేశం విస్తీర్ణంలో కూడా చాలా పెద్దది. రష్యాలో ఉన్న ఒక నగరాన్ని వెనీస్ నగరం అని అంటారు. ఇది వెనీస్ కంటే కూడా టెక్నాలజీ పరంగా ఎంతో డెవలప్ అయింది. రష్యా భూభాగం 17,98,242 స్క్వేర్ కిలోమీటర్లు. ఆ దేశం ఇప్పుడు ఒక డెవలప్మెంట్ కంట్రీ. ఇక్కడ ఎన్నో అద్భుతమైన అందమైన ప్రదేశాలు ఉన్నాయి. రష్యాలో లైఫ్ స్టైల్ ఎంతో లగ్జరీగా ఉంటుంది. అదే కాకుండా రష్యా వైశాల్యం కూడా చాలా ఎక్కువ కాబట్టి అత్యంత ఎక్కువ ఏరియా ఉన్న దేశాల లిస్టులో రష్యా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. రష్యాలో ఒక 4-5 దేశాలు సులువుగా పట్టేస్తాయి. ఆ దేశంలో అత్యంత పెద్ద ప్రాంతం మాస్కో. ఏరియా పరంగా చూసుకుంటే రష్యాలోనే ఇది అతిపెద్ద నగరం. ఇంకా చెప్పాలంటే రష్యా ప్లూటో గ్రహం కంటే కూడా పెద్దదిగానే ఉంటుంది. కానీ ఇలాంటి భారీ దేశంలో జనాభా మాత్రం తక్కువే. కేవలం 14,39,410 మాత్రమే జీవిస్తూ ఉన్నారు. రష్యన్ పాపులేషన్ లో 41% మంది సాంప్రదాయ రష్యన్స్ ఉన్నారు. ఆ తర్వాత క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బుద్ధిస్టులు, ఇతర మతాలకు చెందిన వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఇక ఈ దేశం డెవలప్మెంట్ లో దూసుకుపోతూ ఉంది. ఈ దేశ జనాభాలో 74% జనాలు నగరాల్లోనే నివసిస్తూ ఉంటారు. కేవలం 20% మంది మాత్రమే గ్రామాలలో బ్రతుకుతూ ఉంటారు. రష్యన్ ఫెడరేషన్ రష్యా అఫీషియల్ పేరు. మన భారతదేశంతో ఈ కంట్రీకి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. మన భారతదేశానికి ఎప్పుడు సపోర్ట్ కావాలన్నా సరే రష్యా పెద్దనలాగా మనకు తోడుగా ఉంటుంది. మన భారతదేశం కూడా రష్యాకి సహాయం చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. భారతదేశానికి చెందిన కొన్ని ప్రత్యేకమైన విమానాలు రష్యాలోనే తయారు చేయబడతాయి. ప్రస్తుతం అయితే రష్యాలో డబ్బులకు కొదవలేదు. దేశం ఈ విధంగా డెవలప్ అవుతూ ఉండడానికి కారణం అక్కడ నివసించే మహిళలే. ఈ దేశంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. 54% మహిళలు ఉంటే 46% మాత్రమే మగవాళ్ళు ఉన్నారు. ఇక్కడ అబ్బాయిల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం ఆల్కహాల్. రష్యాలో ఎక్కువ మంది తాగుబోతలే. ఈ తాగుడు అలవాటు కూడా ఎక్కువగా మగవాళ్ళకే ఉంది. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే వీళ్ళు పీకల దాకా తాగుతూ ఉంటారు. అందుకే ప్రతి సంవత్సరం 75 లక్షల జనాభాలు కేవలం తాగుడికి బానిసలే చనిపోతూ ఉంటారు. వీరిలో 92% పురుషులే ఉన్నారు. అందుకే ఈ దేశంలో మనకి ఎక్కువగా అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు. ఇక రష్యాలో అడుగడుగునా మనకి అందమే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నివసించే మహిళలు ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన మహిళలుగా గుర్తింపు పొందుకున్నారు. ఎర్రగా, తెల్లగా, గులాబీ రంగు పెదవులతో చూడండి చాలా సెక్సీగా ఉంటారు. కానీ అక్కడ ఈ అమ్మాయిలకు మాత్రం ఇండియన్ అబ్బాయిలు అంటేనే ఇష్టం అంట. ఇప్పటికీ చాలా మంది రష్యన్ అమ్మాయిలు మన ఇండియన్ అబ్బాయిలను పెళ్లిళ్ళు చేసుకున్నారు. కాబట్టి మీరు కూడా ట్రై చేసేందుకు ఒక ఛాన్స్ ఉంది. ఇక రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ సూపర్ గా ఉంటుంది. అంతేకాకుండా లిటరసీ రేటు 99% ఉండటం చాలా గ్రేటు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే మనసు పెట్టి చదువుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు చదువుకోవాలి అనే విషయం వీళ్ళకి బాగా తెలుసు. ఈ ప్రపంచంలోనే అందమైన నగరం ఏదైనా ఉంది అంటే ఎవరైనా సరే ఇటలీలో ఉన్న వెనీస్ నగరం అని చెప్తారు. కానీ రష్యాలో కూడా వెనీస్ అనే నగరం ఉంది. దీని రియల్ పేరు సెయింట్ పీటర్స్బర్గ్. ఎన్నో సరస్సులు ఉండడం వల్ల దీనిని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలిచేవారు. ఇటలీకి చెందిన వెనీస్ నగరంలో దాదాపు 472 బ్రిడ్జెస్ ఉంటే రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో
దాదాపు 1000కి పైగా బ్రిడ్జిలు ఉన్నాయి. కాబట్టి ఈ నగరం వెనీస్ కంటే కూడా ఎన్నో రెట్లు అందంగా ఉంటుంది. ఇక ఈ దేశంలో మనుషులే కాదు, జంతువులకు కూడా లగ్జరీ లైఫ్ దొరికింది. ఇవి కూడా ఇక్కడ ఉండే జనాలలాగే తాగుబోతులు అయ్యాయి. రష్యాలో ఉండే ఎలుగుబంట్లు నాసిరక మందు తాగుతూ ఉండడమే కాకుండా జెట్ ఫ్యూయల్ స్మెల్ కోసం ఎన్నోసార్లు ఎయిర్పోర్ట్స్ లోకి కూడా వస్తూ ఉంటాయి. ఇక రష్యన్ జనాల ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రపంచంలో అందరూ పిల్లులను కుక్కలను పెంచుకుంటూ ఉంటే రష్యన్స్ మాత్రం నక్కలను పెంచుకుంటారు. ఇక వీళ్ళ దృష్టిలో కుక్కలు అదృష్టాన్ని తీసుకువచ్చే జంతువులు. కుక్కల పంజాలను కాల్చితే తొందరగా ధనవంతులు అవుతారని రష్యన్స్ నమ్ముతూ ఉంటారు. ఈ రష్యన్ ప్రజలకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు గృహప్రవేశం చేసే సమయంలో మనం ఆవులను ముందుగా ఇంట్లోకి పంపిస్తే రష్యన్స్ మాత్రం పిల్లులను ముందుగా ఇంట్లోకి పంపిస్తారు. వీళ్ళ నమ్మకం ఏంటంటే ఎవరైతే కొత్త ఇంట్లోకి ముందుగా వెళ్తారో వాళ్ళు 7 రోజుల్లోనే చనిపోతారు. అందుకే వీళ్ళు ముందుగా ఇంట్లోకి పిల్లిని పంపిస్తారు. ఒకవేళ ఆ ఇంట్లోకి పిల్లి వెళ్ళకపోతే ఆ ఇంటిని అమ్మేసి వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కుంటారు. ఇటువంటి మూఢనమ్మకాలు రష్యన్స్ కి ఉన్నాయి. అంటే మనకి చాలా షాకింగ్ గా ఉంది కదా. ఎందుకంటే ఎడ్యుకేషన్ లో గానీ డెవలప్మెంట్ లో గానీ మనకంటే ఎన్నో రెట్ల ముందున్న రష్యన్స్ కి కూడా మూఢనమ్మకాలు ఉన్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మేము ఎంతో కష్టపడి మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలా రకరకాలుగా భిన్న మనస్తత్వాలు కలిగిన రష్యా ఎంతో అందమైన దేశం. మీరు ఎప్పుడైనా సరే రష్యాకి వెళ్ళాలి అనుకుంటే ఒక నియమాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా రష్యాలో మురికి పట్టిన వాహనాన్ని తీసుకుని వెళ్ళకూడదు. మీరు ఒకవేళ ఏదైనా డర్టీ వెహికల్ని నడుపుతూ ఉన్నారు అంటే వెంటనే పోలీసులు మిమ్మల్ని బొక్కలో వేసేస్తారు. దాంతో పాటుగా ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. అందుకే రష్యాలో డ్రైవ్ చేసేటప్పుడు మన కారు కానీ బైక్ కానీ నీట్గా ఉందా లేదా అని చూసుకొని డ్రైవ్ చేయాలి. రష్యాలో టాక్సింగ్ సిస్టమ్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ గడ్డం పెంచుకుంటే ట్యాక్స్ కట్టాలి. పీటర్ ది గ్రేట్ కాలంలో ఎవరైతే గడ్డం పెంచుకునే వాళ్ళో వాళ్ళ ముక్కు పిండి ట్యాక్సులు వసూలు చేసేవాళ్ళు. రష్యన్ అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారో అబ్బాయిలు కూడా అంతే అందంగా ఉంటారు. అయితే వీళ్ళందరూ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వల్లే అందంగా కనిపిస్తూ ఉన్నారు. కేవలం అందం విషయంలోనే కాదు, శుచి శుభ్రత విషయంలో కూడా ఈ దేశం నెంబర్ 1 పొజిషన్లోనే ఉంటుంది. ఇక్కడ ఉండే బైకాల్ సరస్సు ప్రపంచంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సు. అంతేకాకుండా మీరు ఎక్కడైనా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళాలి అంటే రష్యా మీకు సరైన చాయిస్. సో రష్యా గురించి తెలుసుకున్నారు కదా. కేవలం అందమైన అమ్మాయిలే కాదు, అందమైన ప్లేసెస్ కూడా ఇక్కడ ఎన్నో ఉంటాయి. మరి మీరు ఎప్పుడు రష్యాకి వెళ్తున్నారు? సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.